अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మధ్యాహ్నం అయిపోతుంది, మధ్యాహ్నం అయ్యింది కదా, అందుకనేసి ఇప్పుడు నేను ఫాస్ట్గా కుక్ చేస్తున్నాను. అన్నీ ఒకసారి వేసారు కదా బాగుంటుందా అనుకుంటారా మీరు? చాలా బాగుంటుందండి. అన్నీ ఒకసారి వేసినా కానీ సరే. ఇక్కడ మనం ఏమి వంట కొద్దిగా ఉడికేటివి అయితే ఏమీ లేవు కదా. ఉల్లిపాయలు, టమాటా పండ్లు, కొద్దిగా మిర్చీను, పుదీనా, కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేశాను. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి కొద్దిగా అంటే మనం తెచ్చామనుకోండి, ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ సరే, అన్నీ తెచ్చిన రోజే వండకుండా కొద్దిగా అనేది సేవ్ చేస్తాను అనమాట. కొద్దిగా ఒక పూటకు వచ్చినట్టుగా తీసి 4-5 ముక్కలు పక్కన పెట్టేస్తాను. అంటే మళ్ళీ మరుసటి రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, మనకే తినాలనిపిస్తుంది. మనం తెచ్చుకుంటామో తెచ్చుకోలేము ఆ టైంకి. అందుకనేసి తెచ్చినట్టుగా వండుకోకుండా కొద్దిగా మనం ఇదే అని కాదు, ఏదైనా కానీ సరే కొద్దిగా సేవ్ చేసామనుకోండి, మరుసటి రోజుకో మళ్ళీ 2వ రోజో 3వ రోజో వండుకొని తినొచ్చు. తెచ్చిన రోజే తినాలంటే తింటాం, ఎంతైనా తింటాం కదా. ఇలా సేవ్ చేస్తేనే మనకు చాలా మంచిది, పొదుపు గుడుక. అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ సరే మా ఇంట్లో ఏదైనా కానీ సరే, ఇదే అని కాదు, ఏదైనా కానీ సరే నేను కొద్దిగా దాచి మళ్ళీ మరుసటి రోజో లేదా 2వ రోజో 3వ రోజో చేయడం నాకు చాలా అలవాటు. ఒక పూటకైతే సరిపోతుంది కదండి. 2-3 టమాటా పండ్లు వేసాను, కొద్దిగా ఉల్లిపాయలు వేసాను, ఇంకా కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా షేర్వా టైప్ చేశాను అనుకోండి, ఒక్క పూటకు చాలు. 4-5 మంది శుభ్రంగా తినేయవచ్చు, అంతే కదా. అంతేనండి, చూస్తున్నారు కదా. ఇంకా కొద్దిగా మగ్గింది అనుకోండి, అలా మూత మూసేసి కొద్దిగా వదిలేస్తాను. ఇక్కడైతే ఇంకా నేను ఇందాక విజిల్ పెట్టేసి కుక్ చేశాను అనమాట. అంటే ఇంకా ఆ చికెన్ కొద్దిగా సొంతం కోడి అన్నాను కదా, మన సొంతం కోడి అని చేసి పెట్టాను కదా, ఆ సొంతం కోడే కొద్దిగా తీసి పెట్టాను అనమాట సైడ్కి. ఇప్పుడు కొద్దిగా ఇంకా అంటే వాచర్ తీసేసి ఇప్పుడు కుక్ చేస్తున్నాను. ఇందాక వాచర్ పెట్టేసి 2-3 విజిల్ వచ్చేందుకు మెత్త ఉడకాలనేసి. ఆ చికెన్ ఏమవుతుందంటే ఇంకా ఎంత బాయిల్ అవుతా అంత గట్టిగా అవుతుంది అనమాట. మన మామూలు నాటి చికెను, బాయిలర్ కోడి అలాంటి టైప్ కాదు, ఇది సొంతం కోడి అంటారు. మన సైడ్ రాయలసీమలో అయితే ఏమంటారో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పేరు ఆలోచించాను. చికెన్ అయితే సూపర్గా ఉంటుంది అబ్బా, నెంబర్ 1. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అవునండి, ఒక మాట, కొబ్బరి ఉండలు చేసాను, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా అద్రిందండి. మీరు చూడండి, నచ్చినట్టుగా అయితే ఇంకా ట్రై చేయండి.